తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు. తెలంగాణ ఇన్నోవేటివ్ హబ్ ప్రగతి బాటకు బావుట హైదరాబాద్. మూసీ నదీ తీరానికి పునరుజ్జీవనం. 3,000 ఎకరాల స్వయం సమృద్ధి ఫ్యూచర్ సిటీ. మెట్రో విస్తరణ మరియు బుల్లెట్ లైన్స్. నెక్స్ట్ ఇది సముద్ర రవాణా కోసం డ్రై పోర్టులు. ఇది ఫైనల్గా ఇట్లా దేశ అభివృద్ధి ఉన్నప్పుడు తెలంగాణలో తన వేగాన్ని చూసుకొని మురిసిపోతుంది. 2047 వరకు ఒక ప్రగతిశీల బలమైన మార్గదర్శనం. గత $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న గ్రీన్ హౌస్ వాయువులు లేని రాష్ట్రంగా రూపాంతరం చెందుతుంది. సంస్కరణ పునాదుల ఆధారంగా పారిశ్రామిక కేంద్రంగా మారుతూ భారీ స్థాయి పెట్టుబడులకు నిలయంగా నిలుస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దీనినే ప్రతిఫలిస్తుంది. 2 ఏళ్లలో సమర్థవంతమైన పాలన, విజన్ 2047 ద్వారా చక్కని భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించింది. 2047 వరకు మనకిట్లా హైదరాబాద్ ఇలా అయిపోతుందంట. ఇలా చూసుకోవచ్చు, ఇలా పిక్చర్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. నెక్స్ట్ టెక్నాలజీకి షేర్లు మరో 13% డౌన్. అకౌంటింగ్ తప్పుపై కంపెనీ క్లారిటీ ఇచ్చిన పడుతున్న షేర్లు. ఇన్వెస్టర్లకు రూ. 7 లక్షల కోట్ల లాస్. సెన్సెక్స్ 609 పాయింట్లు డౌన్. 26,000 దిగువ. నిఫ్టీ భారీగా ప్రాఫిట్ బుకింగ్. విదేశాల నిధులు వెనక్కి. ఇన్వెస్టర్లకు 7 లక్షల కోట్ల వరకు లాస్ వచ్చేసిందంట. రానున్నవి గడ్డు రోజులే. విమానాల రద్దుతో ఇండిగోకు భారీ నష్టాలు. మూడీస్ రేటింగ్స్ అంచనా. బాలికల భద్రతకు కేంద్రం ఏం చేస్తున్నది? యూనివర్సిటీల్లో డ్రగ్స్ వాడకం పెరుగుతున్నది. తిరుపతిలో దళిత విద్యార్థిపై వేధింపులు దారుణం. లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ కడియం కావ్య. మావోయిస్టులు పార్టీకి మరో ఎదురుదెబ్బ. సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడు రామ్ధీర్ మాషు లొంగుబాటు. ఎంఎంసీ జోన్లో మడివి హిట్మ స్థాయి నాయకుడు. 12 మందితో కలిసి ఆయుధాలతో సహా సరెండర్. ఆయనపై ₹1 కోటి రివార్డ్. 61 కేసులు. ఇది రామ్ధీర్ తన టీంతో సహా ఆయన లొంగిపోయాడు పోలీసులకి. ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ జోన్లలో ఈయన ఉండేవాడు. మనకి హిడ్మా ఎలానో అక్కడ ఈయన కూడా అలానే. ఈయన తన టీంతో కలిసిపోయి ఈ పోలీసుల దగ్గర సరెండర్ అయిపోయాడు. 36 ఏళ్ళుగా ఈయన ఉద్యమంలోనే ఉన్నాడంట. ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్. తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని కోర్టుకు విజ్ఞప్తి. సోషల్ మీడియా, ఈ-కామర్స్ సెటైర్లకు నోటీసులు ఇచ్చిన కోర్టు. కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి రియల్టర్ దారుణ హత్య. కూతురిని స్కూల్లో దింపి ఇంటికెళ్తున్న వ్యాపారి. రాంగ్ రూట్లో వచ్చి అడ్డుకున్న దుండగులు.
తల, మెదడుపై కత్తులతో దాడి, స్పాట్లోనే వ్యాపారి మృతి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన. ఈయనను తుపాకీతోని కాల్చేసి వేట కొడవలితో నరికి బండరాళ్ళతో కొట్టిర్రంట. తన బిడ్డను స్కూల్ దగ్గర దింపేసి ఇంటికి వెళ్తుండగా ఆ దుండగులు ఆటోలోంచి వచ్చేసి అతన్ని అటాక్ చేసేశారు. ఒక సినిమా స్టైల్లో ఇతన్ని చంపేశారు. ఈ హత్యకు పాత గొడవలు లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చని పోలీసులు అనుకుంటున్నారు. పోలీసులు ఈ దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా. నిన్నటి వరకు ఇదొక కల, ఒక ప్రణాళిక మాత్రమే. కానీ ఇప్పుడు మీరందరూ భాగస్వాములుగా చేరడంతో నాకు నిన్నటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం వచ్చిందని, మీ అందరి మద్దతుతో లక్ష్యాన్ని సాధిస్తాం. తెలంగాణ రైజింగ్ ఈజ్ అన్స్టాపబుల్. పౌరుల ఆకాంక్షలు, కలలను తెలుసుకున్న తర్వాత అధికారుల సాయం, కేంద్ర ప్రభుత్వాల నిపుణులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, చివరిగా నీతి ఆయోగ్ సహకారంతో ఈ విజన్ను రూపొందించాం. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం సందర్భంగా వ్యాపార, కార్పొరేట్, విధానపరమైన దౌత్య ప్రభుత్వ రంగాలకు చెందిన దిగ్గజాలు రావడం ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి. తొలి రోజు పెట్టుబడులు 2.43 లక్షల కోట్లు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 35కు పైగా ఒప్పందాలు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు తరలివచ్చిన దేశ, విదేశీ కంపెనీలు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో సంతకాలు. 41,000 కోట్ల పెట్టుబడులకు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంగీకారం. 75,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ కూటమి డీప్ టెక్ హబ్. 1,000 కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్. 8,000 కోట్లతో మెగా సంస్థ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ఈవీ ప్రాజెక్టులో ఆసియాలోని అతిపెద్ద వంతెరకు ముఖేష్ అంబానీ ఓకే. 10,000 కోట్లతో సల్మాన్ ఖాన్ టౌన్షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్. వాంగ్డాక్ తరహాలో అభివృద్ధి. సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ అగ్రరాజ్యాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాం. కష్టమైన పనే కావచ్చు కానీ అందరి సహకారంతో సాధ్యమే. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. దేశం జీడీపీలో మన వాటా 10% చేరాలి. ఇదే మా విజన్. మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రోడ్ మ్యాప్. రాష్ట్ర ప్రజల కలల సహకారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. మన పెట్టుబడులు పెట్టడానికి 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. 35 ఎంఓయూలపై సంతకాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో. పెట్టుబడులు పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది. దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూల స్తంభం. రాష్ట్ర సర్కారుతో కలిసే పనిచేసేందుకు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి ఇప్పటిదాకా 10 లక్షల కోట్లు ఇచ్చినాం. ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్ రంగాలలో గ్లోబల్ హబ్గా హైదరాబాద్. గ్లోబల్ సమ్మిట్తో సిటీకి మరిన్ని పెట్టుబడులు. త్వరలో దేశంలో మరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ఆశాభావం. వికసిత్ భారత్లో తెలంగాణ డ్రైవర్ సిటీ. ఇంజన్ లేక దేశానికి ముందుండి నడిపిస్తుంది. గ్లోబల్ సమ్మిట్లో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి ప్రశంసలు. రేవంత్ డ్రీమ్ సక్సెస్ అవుతుంది. 2 ఏళ్లలోనే అద్భుతాలు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యమే. ఇండియా అంటే సమస్యలు కాదు, 140 కోట్ల సొల్యూషన్ అని వెల్లడి. గ్రీన్ వర్కర్లకు అండగా సర్కార్. వారి సంక్షేమానికి త్వరలో వెల్ఫేర్ బోర్డు. హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం.
గ్లోబల్ సమ్మిట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి. రాష్ట్రంలో దాదాపు 4,00,000 మంది గిగ్ రంగంలో పనిచేస్తున్నారు. కనీస వేతనం లేక, బీమా అందక అరిగోస పడుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టానికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లు విడుదల చేసినట్లు స్పష్టీకరణ. వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసింది. జిన్నాను మెప్పించేందుకు గేయాన్ని వ్యతిరేకించింది ప్రధాని మోదీ. గేయాన్ని వ్యతిరేకంగా రాసిన ప్రచారానికి నెహ్రూ మద్దతిచ్చారు. పదవిని కాపాడుకునేందుకు ఆయన ఇదంతా చేశారు. గాంధీజీ ఆశయాలను గౌరవించలేదని వ్యాఖ్య. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవంపై లోక్సభలో చర్చ. బెంగాల్ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చ. ప్రజల దృష్టిని మళ్లించేందుకు నెహ్రూను మోదీ టార్గెట్ చేస్తున్నారు. ప్రియాంక. స్వాతంత్ర్యోద్యమంలో నెహ్రూ జైలు జీవితం గడిపారు. దేశం కోసం జీవించారు. దేశం కోసమే మరణించారు. ఆయన ఇస్రో పెట్టకపోతే మంగళయాన్ ఎక్కడిది? డిఆర్డీఓ పెట్టకపోతే తేజస్ ఎక్కడ ఉండేదని ప్రశ్న. ఇండిగోపై యాక్షన్ మామూలుగా ఉండదు. అన్ని ఎయిర్లైన్ సంస్థలకు అదొక ఎగ్జాంపుల్ అవుతుంది. రామ్మోహన్ నాయుడు. ఇండిగో నిర్వహణ లోపమే సంక్షోభానికి కారణం. దీన్ని తేలిగ్గా తీసుకోబోమని రాజ్యసభలో వెల్లడి. ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 827 కోట్లు రీఫండ్. ఇద్దరు యువతుల హత్య. పెళ్లికి ఒప్పుకోలేదని ఒకరిని, వేరో వ్యక్తితో క్లోజ్గా ఉందని మరొకరిని. హైదరాబాద్ నిర్మల్ దారుణాలు. పెళ్లికి నిరాకరించిందని కోపంతోనే ఒక యువకుడు 18 ఏళ్ల యువతిని పట్టపగలే గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ వారసిగూడలో జరిగింది. నిర్మల్ జిల్లాలో ఒక యువతి మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని చెప్పేసి కోపంతో విచక్షణరహితంగా దాడి చేసి చంపేశాడు. ఇట్లా వాళ్ళని లవ్ చేస్తుండు, వాళ్ళతో క్లోజ్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళిద్దరు బలైపోయారు. ఓటేస్తానని ఒట్టేయ్. పిల్లలు దేవుళ్ల మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు. కడుపుల తలకాయ పెడుతూ కాళ్ళు మొక్కుతూ అభ్యర్థన. రాత్రిపూట జోరుగా మటన్, చికెన్, లిక్కర్లతో దావత్. వలస ఓటర్లకు వీడియోల కాన్ఫరెన్స్. ఓటేసిపోవాలని వేడుకోలు. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. పోలింగ్కు మిగిలింది 2 రోజులే. చాలామంది సర్పంచ్ ఎలక్షన్స్లలో హైదరాబాద్లలో ఇంకా వేరే చోట్ల ఉన్న వాళ్ళకి కాల్ చేసి రండి అని చెప్తున్నారు. వాళ్ళకి ఛార్జీలకు కూడా పైసలు మిగిలేస్తున్నారు. ఓటు వేయాలి, ఈసారి గెలిపేయాలని చెప్పేసి చాలా అడుగుతున్నారు వాళ్ళు. ఇక డేట్ కూడా దగ్గరకు వచ్చింది సర్పంచ్ ఎలక్షన్స్. దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూల స్తంభం. రాష్ట్ర సర్కార్తో కలిసి పనిచేసేందుకు రెడీ కిషన్ రెడ్డి. పోటీ పడితేనే ప్రగతి. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాష్ట్రాల సహకారం కీలకమని కిషన్ రెడ్డి అన్నారు. పెట్టుబడులు, స్టార్టప్లు ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణ త్వరలో 3వ స్థానానికి చేరుతుందని నమ్మకం ఉందని, ఈ ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సహకార, పోటీతత్వ, సమైక్య స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు 1.09 లక్షల కోట్లు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా 14 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు. 1,00,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు. విద్యుత్ శాఖపై గంటపాటు సెషన్. పీఎస్పీ ప్రాజెక్టుల్లో 45,650 కోట్లు పెట్టుబడులు. ముందుకొచ్చిన మరిన్ని సంస్థలు. గిగ్ వర్కర్లకు అండగా సర్కార్. వారి సంక్షేమానికి త్వరలో వెల్ఫేర్ బోర్డు. హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం. గ్లోబల్ సమ్మిట్లో మంత్రి వివేక్ రెడ్డి వెల్లడి. వంతర తరహాలో ఫ్యూచర్ సిటీలో జూ పార్క్.
సీఎం రేవంత్ సమక్షంలో వంతర టీంతో అటవీశాఖ ఎంఓయూ. అంతర్జాతీయ స్థాయిలో జూ పార్క్, నైట్ సఫారీ ఏర్పాటుకు సహకారం. ఈ నెలాఖరులో వంతరను సందర్శించనున్న సీఎం కేటీఆర్. అభివృద్ధి జపమంతా అబద్ధం, మేడ్చల్ వచ్చి చూస్తే అసలు బండారం బయటపడుతుందని జాగృతి అధ్యక్షురాలు కవిత. 6 అడుగుల బుల్లెట్ మేడ్చల్లో ఒక్క ఆస్పత్రి కట్టించలేదని కామెంట్. పల్లె ఓటర్లు 1.66 కోట్లు. పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పైచేయి. పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు. వివరాలను వెల్లడించిన ఎస్ఈసీ. తొలి విడత ఎన్నికలకు చకచక ఏర్పాట్లు. 600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా. చెరువు స్థలాన్ని ఆక్రమించి షట్టర్లు కిరాయికిచ్చి నెలకు 17 లక్షల వరకు వసూలు. అక్రమాలను కూల్చేసి ఫెన్సింగ్ వేసిన హైడ్రా. 5 ఎకరాల భూమిని కబ్జా చేసేసి కొన్ని షట్టర్లకు కిరాయికిచ్చేసి మిగతా ఖాళీ ప్లేస్ అంతా బస్సులకు దీనికి పార్కింగ్కి ఉపయోగించారు. ఈ ప్రభుత్వ భూమి 600 కోట్లు ఉంటుందని హైడ్రా అధికారులు చెప్పారు. సర్పంచ్ పదవులకు వేలం. కరీంనగర్ జిల్లా ఆరేపల్లిలో 8.50 లక్షలు. గర్రేపల్లిలో 12 లక్షలకు దక్కించుకునే క్యాండిడేట్లు. గర్రేపల్లిలో ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు వేలం. గ్రేటర్లో 300 వార్డులు. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. వార్డుల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నేడు. త్వరలో వారం పాటు అభ్యంతరాలకు అవకాశం. టిప్పర్ ఢీకొనే ర్యాపిడో రైడర్, ప్యాసింజర్ మృతి. సూరవరంలో ఘటన. నారపల్లి ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద 2 బైకులు అదుపు తప్పి బీటెక్ స్టూడెంట్ యువకుడు దుర్మరణం.